వినుకొండలో అభివృద్ధి పనులకు వేగం పెరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని 10వ వార్డు ఏబీఎం కాంపౌండ్లో ఎన్టీఆర్ భరోసా, పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం సుమారు 1.85 కోట్ల రూపాయలతో కొండ రామలింగేశ్వర స్వామి గిరిప్రదక్షిణ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఇక రూ. 5 కోట్లతో 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్కు కూడా పునాది రాయి వేశారు. సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ పెంపు ఇప్పటికే అమలులో ఉన్నాయని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా యూనిట్కు 13 పైసలు తగ్గించినట్టు వెల్లడించారు. అలాగే పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ కనెక్షన్లను విస్తృతంగా అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేశామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చి అభివృద్ధి మరింత వేగం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వినుకొండలో అభివృద్ధి, సంక్షేమం రెండూ ఒకేసారి ముందుకు సాగుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి మంత్రి గారు ఎంతో సహకారం అందించారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 5 కోట్లతో ఈరోజు సెమీ ఇండోర్ స్టేడియాన్ని మనం నిర్మించుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా మన నియోజకవర్గానికి ఎక్కడ ఏం అవసరం ఉంటే అవి మంత్రి గారి సహకారంతో లో వోల్టేజ్ సమస్యలన్నీ పరిష్కరించుకొని వినియోగదారులకి, ప్రజలకి మంచి క్వాలిటీ పవర్ అందించడానికి మంత్రి గారు చేస్తున్నటువంటి సహకారానికి మన వినుకొండ నియోజకవర్గం తరఫున, పల్నాడు జిల్లా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే గిరి ప్రదక్షిణ రోడ్డు 1,85,00,000తో గిరి ప్రదక్షిణ రోడ్డుకి శంకుస్థాపన చేయడం, అట్లాగే 33 kV విద్యుత్ సబ్స్టేషన్ కు 5 కోట్లు విలువైనటువంటి ఈ సెమీ సబ్స్టేషన్ ని ఎన్ఎస్పి కాలనీలో ఈరోజు శంకుస్థాపన చేయడం ఎంతో అభినందనీయం. అలాగే పిఎం సూర్యఘర్ ఎస్సీ ఎస్టీలకు రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉచితంగా మరి సూర్యఘర్, పిఎం సూర్యఘర్ ని మరి ఇన్స్టాల్ చేయడానికి మంత్రి గారు ఒక ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి సీఎం గారు ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా 20 లక్షల కనెక్షన్ ని సోలార్ సూర్యఘర్ ని, పిఎం సూర్యఘర్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు రవికుమార్ గారు కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నారు. దాన్ని వినుకొండ నియోజకవర్గంలో 2000 మొదటి విడతగా 2000 కనెక్షన్లు త్వరితగతిన పూర్తి చేస్తాం. అట్లాగే ఇంకా ఎక్కువ కనెక్షన్లు పిఎం సూర్యఘర్ ఎక్కువ ఇమ్మని, వినుకొండలో పేద ప్రజానీకం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువగా అందరికంటే 3 రెట్లు కనెక్షన్లు ఇమ్మని చెప్పి కోరుతున్నాము. తప్పనిసరిగా టైం బాండ్ గా పెట్టుకొని అవన్నీ కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. సూర్యఘర్ దీనివల్ల పేదలకు, ప్రతి కుటుంబానికి నెల కూడా ఆదాయం వస్తుంది. స్క్వేర్ ఫీట్ కి రూపాయి చొప్పున ప్రభుత్వం రెంట్ చెల్లిస్తుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిఎం సూర్యఘర్ ని ముందుకు తీసుకెళ్లడంలో ఆంధ్రప్రదేశ్ ని దేశంలో ముందుంచినటువంటి సీఎం చంద్రబాబు గారికి, మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 1వ తారీఖు పొద్దునే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్స్ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ఒక కొత్త పెన్షన్ కూడా ఇచ్చాము ఒక మహిళకి. చాలా సంతోషం ఉందామా. ఎవరిచ్చారమ్మా అంటే చంద్రబాబు గారు ఇచ్చారని చెప్పి ఆమె ముందుకు వచ్చి చెప్తుంది. చాలా సంతోషం వ్యక్తం చేసింది ఆమె కూడా. ఆ కార్యక్రమం తర్వాత ఒక టెంపుల్ దగ్గర గిరి ప్రదక్షిణ చేయడం కోసం దాదాపు 1,80,00,000 రూపాయలతోటి ఒక తార్ రోడ్ నిర్మాణం చేసే కార్యక్రమం చేశాము. అది కాకుండా ఈ ప్రాంతంలో ముఖ్యంగా టౌన్ లో లో వోల్టేజ్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సెమీ సబ్స్టేషన్ ఒకటి, ఇండోర్ కాకుండా ఫుల్లీ ఇండోర్ కాకుండా సెమీ ఇండోర్ సబ్స్టేషన్ ఒకటి నిర్మాణం చేస్తున్నాం. దీని ఖర్చు 5 కోట్లు అవుతుంది. ఈ చుట్టుపక్కల ఎన్ఎస్పి కాలనీలో గానీ, రైల్వే స్టేషన్ రోడ్ ఏరియాలో గానీ, కొత్తపేటలో గానీ, అంబేద్కర్ నగర్ లో గానీ, ఏనుగుంపాలెం రోడ్ లో గానీ ఈ 5 కాలనీస్ కి రాబోయే రోజులు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం 5 కిలోమీటర్లు 33 kV లైన్ వేసి దాంతోపాటు ఈ సబ్స్టేషన్ కడుతున్నాం. ఇది తొందరలోనే 6 నెలల్లో పూర్తి చేపించి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఒకటి చేస్తున్నాము. దీంతో పాటు మన కాన్స్టిట్యున్సీలో దాదాపు 3,000 మందికి పైన సూర్యఘర్ కార్యక్రమం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది ఈ కార్యక్రమం. మన కాన్స్టిట్యున్సీలో గానీ, మన జిల్లాలో గానీ 26,000
కనెక్షన్స్ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ విజయం. ఫస్ట్ విడతగా దాదాపు రాష్ట్రం మొత్తం మీద అయితే 6 లక్షల కనెక్షన్స్ ఇస్తా ఉన్నాం. అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేపించి ముఖ్యమంత్రి గారు 3 నెలల లోపల మొత్తం కనెక్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే డే లైట్ పగలున్న ఎండ ద్వారానే విద్యుత్తును తయారు చేసే అవకాశం భారతదేశంలో ఎక్కువ ఉంది. దేశం మొత్తం మీద ప్రధానమంత్రి గారు 1 కోటి కనెక్షన్ సబ్సిడీ తోటి ఇస్తే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారన్నమాట. మన ముఖ్యమంత్రి గారు వీళ్ళు అడగగానే వాటిని మనం తొందరగా ఉపయోగించుకుంటే గనక మనకు ఉంటుంది. లేదు మనం వాడుకోకపోతే మిగతా పక్క రాష్ట్ర వాళ్ళు వాడుకుంటారు. అందుకని మనం ఎస్సీ గారు కానీ డిఈ గారు వీళ్ళందరూ ఉన్నారు, మన పార్టీ నాయకులు కూడా అందరూ ఉన్నారు కనుక ఎస్సీ ఎస్టీలకి మనం చేస్తున్నాము 100% ఫ్రీగా 2 కిలోవాట్లు. అట్లానే మీ ఊర్లో 300 యూనిట్స్ అట్లా కాలుతుంటే కరెంటు 3 కిలోవాట్లు కన్నా చేసుకుంటే 78,000 సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. బీసీలకి అయితే ఈ 78,000 కాకుండా అదనంగా ఇంకొక 20,000, మనం 2 కిలోవాట్లు అయితే కిలోవాట్కి 30,000 అనమాట. 2 కిలోవాట్లు పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే 60,000 కాకుండా మనం ఇంకొక 20,000 ఇస్తాం. 3 కిలోవాట్లు అయితే సెంట్రల్ గవర్నమెంట్ 78,000 ఇచ్చింది, మనం ఇంకొక 20,000 ఇస్తాం బీసీలకి అయితే. ఇట్లా అన్ని వర్గాల ప్రజలకి, ఎందుకంటే మనకు అవకాశం ఉంది, మన భారతదేశంలో అవకాశం ఉంది. ఎండ ఉంటుంది, లైట్ ఉంటుంది మనకి డే టైమ్. ఆ లైట్ ద్వారా కరెంటు మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని చేసుకోవడానికి మనం అవకాశం ఉంది. దాన్ని ఇమీడియట్ గా అందరూ కూడా ఉపయోగించుకోవాలి. గ్రామంలో కూడా ప్రతి వార్డు మెంబర్ ఉన్నారు ఇక్కడ చాలా మంది. వార్డులో కూడా ఒక 10-15 పెట్టిస్తే ఆటోమేటిక్ గా ఎవరికైతే కనపడుతుందో వర్క్ చేసిన తర్వాత దాని వల్ల ఉపయోగం కనపడుతుందో మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తుంటారు అనమాట. అది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేపించమని పదే చెప్తా ఉన్నారు. ఇవాళ మనకు 12 ఫీడర్లు ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో. 12 ఫీడర్లు 6 ఫీడర్లు చేసేసారు, పని అయిపోయింది. ఇంకొక 6 ఫీడర్లు చేపించాలి. మొన్న ఎస్టీల గ్రామాలకు వెళ్ళే దగ్గర ఏదో ప్రాబ్లం ఉంటే సర్వే కూడా చేపిస్తున్నాము. అది కూడా సర్వే అయిపోయిన తర్వాత ఈ సమ్మర్ లో టోటల్ గా కంప్లీట్ చేపించాలని కోరుతా ఉన్నాం.